వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జనసేన సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. పంచాయతీరాజ్ ఆఫీస్కి చేరుకున్నారు. ఆయన అనంతరం ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ కూడా సమావేశం దీని మీద పంచాయతీరాజ్ మీద సమీక్ష సమావేశం కూడా నిర్వహించుకుంటారు. మరొక గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా సమావేశం ఈరోజు పరిపాలన సాయంత్రం ఉన్నారు. ఇప్పటిదాకా కూడా ఏదైతే జనసేనకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం వరకు చేరుకొని ఆయనకి ఘన స్వాగతం పలికారు. దానితో పాటు లోక్సభ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా చేరుకొని ఘన స్వాగతం పలికినట్టు ఇదే ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే సచివాలయంలో 211 బ్లాక్ 2లో 211 నెంబర్ కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ శాఖలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి కేటాయించిన నేపథ్యంలో ఈ శాఖలన్నిటి మీద కూడా పట్టు తెచ్చుకొని ఈ శాఖలు ఎలా పాలించాలనే దాని మీద కూడా రేపు సమీక్ష ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంగా అయితే ఈ నెల ఎల్లుండి నుంచి కూడా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మంత్రులందరూ కూడా పదవి బాధ్యతలు స్వీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఈరోజు రేపు కూడా మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి 21-22న ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పరిపాలన కొనసాగుతుంది. అయితే సచివాలయానికి నిన్న పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీతో వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదైతే సచివాలయం చేరుకొని ఉప ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తామని చెప్పిన సందర్భం ఉంది. ఏదైతే సచివాలయం వెళ్తున్న సందర్భంలో రాజధాని రైతులు కూడా ఏదైతే రాజధాని రైతులకి అనుకూలంగా అండగా ఉన్న పవన్ కళ్యాణ్ నిన్న సచివాలయం వెళ్తున్న నేపథ్యంలో రాజధాని రైతులు భారీ స్వాగతం పలికారు. ఈ స్వాగతం వెళ్ళి సచివాలయంకి వెళ్ళి క్యాంపర్ ఏదైతే ఉందో 211 బ్లాక్ 2లో క్యాంపర్ని విజిట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి అనంతరం పార్టీ కార్యాలయానికి వచ్చినారు. ఈరోజు అయితే పంచాయతీరాజ్ ఆఫీసులో క్యాంపు కార్యాలయంలో పర్సన్ పవన్తో కొండలరావు, విజయవాడ.